హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసి నేర్చేసుకుందామండి. మనం పల్లీల పొడి చేసుకుంటాం కదా, అదే విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 3 కాకరకాయలను తీసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి ఫ్యాన్ కింద ఇలా న్యూస్ పేపర్ మీద వేసి ఆరబెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక సగం కప్పు పల్లీలు వేసుకోండి. అలాగే ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకోండి. ఇక్కడ మీరు కొబ్బరి పొడి పల్లీలు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లి ఒలిచి ఇలా వేసుకోండి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి. మీకు కారం బాగా కావాలంటే వేసుకోండి, కారం తక్కువ ఉండాలనుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను. వేసేసి ఇలా మనం మిక్సర్ జార్లోకి వేసేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మనం చాలా మెత్తగా చేసేయకూడదండి. పొడి కొంచెం బరకగానే ఉండాలి, అలానే మరీ బరకగా ఉండకూడదు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం పలుకులుగా అది తినడానికి బాగా అనిపిస్తుంది మనకు. ఇలా చేసేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఆరిపోయాయండి. ఒక గంట సేపు ఆరబెడితే సరిపోతుంది. దానిలో తేమ మొత్తం వెళ్ళిపోతుంది. ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి, తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. నిల్వ ఉండే కారం పొడి కాబట్టి మనం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒక 5 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు తెచ్చుకున్నాం కదా, అవన్నీ తీసుకొని వీటిలో వేసేసుకోండి. ఆయిల్ బాగా అంతా పట్టేలాగా ముక్కలకి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల కాకరకాయలోని చేదు కొంచెం తగ్గుతుందండి. ఇలా వేసి బాగా కలిపేసేయండి. తర్వాత అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా కాకరకాయ ముక్కలన్నీ బాగా వేగిపోయాయి. ఇలా ఉండాలండి. కలర్ ఈ విధంగా చేంజ్ అవ్వాలి. ఇంతవరకు మీరు ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి మొత్తం ఇందులో వేసేసి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీరు మీడియంలో పెట్టుకోండి, మీడియం టు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే పొడి కాలిపోతుంది, మాడిపోతుంది. కాబట్టి ఇది మనం కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే వెల్లుల్లిలో కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోవాలంటే కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తే అయిపోయింది. మన కాకరకాయ కారం పొడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, అస్సలు చేదు అనిపించదండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.